మమతా బెనర్జీని దీదీ అని పిలవడం అన్నది దేశవ్యాప్తంగా అలవాటైపోయింది. మీడియా కూడా అదే విధంగా హైలైట్ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో మమతా బెనర్జీని అట్లా అంటున్నారు కాబట్టి ఆ పేరేమి వాడద్దు మనం అని మాత్రం నరేంద్ర మోడీ ఏమనుకున్నట్లేరు. అందుకనే లఖ్పతి దీదీ ఇప్పుడు ఇది పేరు పెట్టింది. దేశవ్యాప్తంగా లక్షాధికారుల్ని చేయడం మహిళల్ని అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందులో భాగంగా లఖ్పతి దీదీ అనే కార్యక్రమం రేపే ప్రారంభించబోతున్నారు నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్లో రేపు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళకి భారీ ఎత్తున వస్తున్నది అవకాశం అని ఇంతకుముందే చెప్పుకున్నాం. 1,22,160 మంది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి, స్వయం సహాయక బృందాల మహిళలకి ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 36 కోట్ల రూపాయలు ఇస్తోంది. అదే సందర్భంలో బ్యాంకులు 1,609 కోట్ల రూపాయలు అప్పిస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కిందన. రేపు దీన్ని భారీ ఎత్తున రాష్ట్రంలో అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.